అధికార పార్టీలో మళ్ళీ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయట. ఒకప్పుడు టికెట్ కోసం మొదలైన పోరు, ఆ తర్వాత ఆధిపత్యం కోసం రగిలిన రచ్చ, మధ్యలో అధిష్టానం జోక్యంతో అంతా సద్దుమణిగిందని భావించినా ఇప్పుడు మళ్ళీ అదే పంచాయతీ పీక్స్కు చేరిందట. ఏకంగా పార్టీపైన తిరగబడాల్సి వస్తుందంటూ ఓ సీనియర్ నేత హెచ్చరించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. టికెట్ డబ్బులతోటి కొనుక్కుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న ఆ సీనియర్ నేత ఎవరు? తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ ఇప్పుడు ఎందుకు గలం విప్పుతున్నారు? అభివృద్ధి పనులు ఆగిపోవడం వెనక ఎవరున్నారు అంటున్నారు. అధిష్టానం సైద్య చేసినా కూడా మళ్ళీ ఎందుకు రచ్చ మొదలైంది? అసలు అక్కడ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వనపర్తి కాంగ్రెస్లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు మరోసారి బహిరంగ చర్చకొచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పటివి కావు. గత ఎన్నికల సమయంలోనే టికెట్ వ్యవహారంతో మొదలైన దూరం, ఆ తర్వాత పార్టీలో చేరికలు, కార్యకర్తల వ్యవహారం, ప్రోటోకాల్, అభివృద్ధి పనులు, ఇలా ఒక్కో అంశంతో మరింత పెరుగుతూ వచ్చిందన్న చర్చ ఉంది. ఒక దశలో మంత్రుల సమక్షంలోనే ఇరు వర్గాల మధ్య విభేదాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్న టాక్ ఉంది. దీంతో అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిందన్న ప్రచారం జరిగింది. ఇక సమస్యకు చెక్ పడిందని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ తాజాగా జరిగిన పరిణామాలతో ఆ సయోధ్య అంతా తాత్కాలికమేనా అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకొచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చెన్నారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు వనపర్తి కాంగ్రెస్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చకు దారితీశాయి. తనకు గతంలో టికెట్ దక్కకుండా చేయడం వెనుక డబ్బుల వ్యవహారం ఉందంటూ చెన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో సోనియా గాంధీ తనకు టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టైనా గెలిపించాలని చెప్పారని చెన్నారెడ్డి పేర్కొన్నారు. కానీ డబ్బులు కాసిపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని ఆయనకి టికెట్ ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర రాజకీయ చర్చకు కారణమయ్యాయి. అయితే ఇవన్నీ చెన్నారెడ్డి చేసిన ఆరోపణలే అని, వాటిపై సంబంధిత నేతల స్పందన రావాల్సి ఉందన్న చర్చ కూడా ఉంది. టికెట్ వ్యవహారం దగ్గర ఆగకుండా ఇప్పుడు అభివృద్ధి పనులపైన చెన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను కలిసి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని మంత్రులు చెప్పారని చెన్నారెడ్డి వెల్లడించారు. తమ మనుష్యులకు కాంట్రాక్టులు దక్కలేదని కారణంతో పనులను అడ్డుకుంటున్నారని, కాంట్రాక్టులు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెప్పారని మంత్రులు తనకు తెలిపారంటూ చెన్నారెడ్డి ఆరోపించారు. ఇక తన అనుచరులను కూడా ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించడం, ఈ వివాదం ఇప్పుడు కేవలం ఇద్దరు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుగా కాకుండా కార్యకర్తలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టుల వరకు వెళ్లిందన్న చర్చకు దారితీస్తోంది. అయితే ఈ తాజా పరిణామాలన్నింటికంటే ఎక్కువగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించిన మరో వ్యాఖ్య ఉంది. జీవన్ రెడ్డిలాగా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని చెన్నారెడ్డి చేసిన హెచ్చరిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తాను పార్టీని వదిలి వెళ్లబోనని కూడా చెన్నారెడ్డి స్పష్టం చేశారు. పార్టీని వీడడం తన ఉద్దేశం కాదని, మేఘారెడ్డి లాంటి తప్పుడు వ్యక్తులను పార్టీ నుంచి బయటకు పంపే వరకు పోరాడతానన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీంతో అసలు చెన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తిగత రాజకీయ విభేదాలకే పరిమితమా, లేక వనపర్తి కాంగ్రెస్ లో నాయకత్వంపై జరుగుతున్న పెద్ద పోరుకు సంకేతమన్న చర్చ మొదలైంది. ఇక వెనక్కి తిరిగి చూస్తే ఈ వివాదానికి చాలా పాత కథే ఉంది. గత ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఇద్దరి పేర్లు ప్రధానంగా తెరపైకి రావడం, చివరకు మేఘారెడ్డికి టికెట్ రావడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, చెన్నారెడ్డికి రాష్ట్ర స్థాయి కీలక పదవి దక్కడం, ఇలా ఇద్దరు కాంగ్రెస్ లోని కీలక స్థానాలకి వచ్చారు. కానీ నియోజకవర్గ రాజకీయాల్లో మాత్రం ఒకే సమయంలో రెండు పవర్ సెంటర్లు తయారయ్యాయన్న చర్చ మొదలైంది. ఒకవైపు ఎమ్మెల్యేగా నియోజకవర్గంపై తన పట్టు పెంచుకునే ప్రయత్నం, మరోవైపు సీనియర్ నేతగా తన ప్రాధాన్యతను నిలబెట్టుకునే ప్రయత్నం. ఈ రెండు రాజకీయ ధోరణుల మధ్య వనపర్తి కాంగ్రెస్ లో అసలు పంచాయతీ మొదలైందన్న టాక్ ఉంది. మాగడ్డి యార్డు విషయంలో జరిగిన వివాదం కూడా అప్పట్లో వర్గపోరుకు అద్దం పట్టిందన్న చర్చ జరిగింది. మండల కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన మాగడ్డి యార్డును మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, శంకుస్థాపన కార్యక్రమం దగ్గరే ఇరు వర్గాల మధ్య విభేదాలు బయటపడటం, మంత్రి సమక్షంలోనే పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్న ప్రచారం అప్పట్లో రాజకీయంగా కలకలం రేపింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఫ్లెక్సీల దగ్గర మొదలైన ప్రోటోకాల్ వివాదం, ముఖ్యమంత్రి ఒక నేత ఇంటికి వెళ్లిన సమయంలో మరో నేత వ్యవహరించిన తీరు, ఇవన్నీ వనపర్తి
వనపర్తి కాంగ్రెస్ లో విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయో చూపించాయన్న చర్చ జరిగింది. అప్పుడే అధిష్టానం ఇద్దరిని పిలిచి మాట్లాడిందని, కలిసి పనిచేయాలని సూచించిందన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అప్పట్లో ప్రోటోకాల్ కార్యక్రమాలు, చేరికల దగ్గర కనిపించిన విభేదాలు ఇప్పుడు ఏకంగా టికెట్ పై ఆరోపణలు, అభివృద్ధి పనులపై విమర్శలు, కాంట్రాక్టుల వ్యవహారం, కార్యకర్తల ఇబ్బందుల వరకు వచ్చాయి. అంటే సమస్య పరిష్కారమైందనుకున్న సమయంలోనే లోపల మళ్లీ అసంతృప్తి పెరుగుతూ వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ వారసత్వంపై కూడా వనపర్తిలో చర్చ జరుగుతోంది. సీనియర్ నేత తన కుమారుని రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పరిచయం పెంచుతున్నారన్న ప్రచారం ఉంది. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల ఇళ్లలో జరిగే శుభకార్యాలు, పరామర్శ కార్యక్రమాల్లో ఆయన కుమారుడి హాజరు పెరగడం కూడా ఇందులో భాగమేనన్న టాక్ వినిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేకు ప్రత్యామ్నాయంగా మరో నాయకత్వాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ కూడా మొదలైంది. మరోవైపు ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా నియోజకవర్గంలో తన రాజకీయ బలాన్ని పెంచుకుంటూ కొత్త నేతలను, ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను తన వెంట నడిపించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. దీంతో వనపర్తి కాంగ్రెస్ లో ప్రస్తుత ఆధిపత్య పోరు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కాదని, రాబోయే రాజకీయ సమీకరణాలకు ఇప్పటి నుంచే పునాది పడుతుందన్న చర్చ జరుగుతోంది. ఇక తాజా వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ అధిష్టానం ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇప్పటికే ఒకసారి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించిన అధిష్టానానికి ఇప్పుడు అదే వివాదం మరింత తీవ్రమైన ఆరోపణలతో తిరిగి రావడం కొత్త తలనొప్పిగా మారిందన్న టాక్ ఉంది. ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఎలాంటి సంకేతం వెళుతుందన్న ప్రశ్న కూడా కాంగ్రెస్ లో వినిపిస్తోంది. ఒక ఊరలో రెండు కత్తులు ఇమడవన్నట్టుగా వనపర్తి కాంగ్రెస్ లో రెండు రాజకీయ కేంద్రాల మధ్య పోరు రోజురోజుకు ముదురుతోందట. సయోధ్య కోసం అధిష్టానం ప్రయత్నించింది. కొంతకాలం పరిస్థితి ప్రశాంతంగానే కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. టికెట్ నుంచి మొదలైన వివాదం ఆధిపత్య పోరుగా మారింది. అక్కడి నుంచి ప్రోటోకాల్, చేరికలు, కార్యకర్తలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టుల వరకు వెళ్లింది. ఇప్పుడు ఏకంగా పార్టీపై తిరగబడాల్సి వస్తుందనే హెచ్చరికల స్థాయికి చేరింది. మరి ఈసారి అధిష్టానం ఏం చేస్తుంది? ఇద్దరి మధ్య మళ్లీ సయోధ్య కుదురుస్తుందా, లేక వనపర్తి కాంగ్రెస్ లో ఎవరి రాజకీయ బలం ఎంతో తేలే వరకు ఈ పోరు కొనసాగుతుందా? తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎలా స్పందిస్తారు? పార్టీ అధిష్టానం ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వనపర్తి కాంగ్రెస్ లో మళ్లీ రగిలని ఆధిపత్య పోరుకు ఈసారి శుభం కార్డు పడుతుందా, లేక వచ్చే ఎన్నికల రాజకీయాలకు ఇదే కొత్త యుద్ధానికి నాంది అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.